ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఏదైనా ఆలయానికో క్షేత్రానికో వెళ్ళినప్పుడు ఎప్పుడూ లేని మనశ్శాంతి మీకు లభించిందా? ఏదో తెలియని ఆనందం మిమ్మల్ని ఆవహించి ఎప్పుడూ ఇక్కడే ఉండిపోతే బాగుండు అనిపించిందా? అలాంటి ఒక గొప్ప క్షేత్రాన్ని ఈరోజు మనం చూడబోతున్నాం. ఆ స్వామివారి దగ్గర పెడితే మరి అదే ఖడ్గంతో ఆయన సర్జరీ చేశాడు, శస్త్రచికిత్స చేశాడు. ఇలా సుమారుగా ఒక 5 కిలోమీటర్ల వరకు వెళ్తే గరుడాద్రికి తేలుతుందండి ఈ సొరంగ మార్గం. మిత్రులారా నమస్కారం, నేను మీ శ్యామనుమాల తెలుగు థాట్స్ ఛానల్ నుంచి. ఈరోజు మనం చూడబోయే క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలంలోని వేదాద్రి క్షేత్రం. ఒక లైక్ కొట్టుకొని సబ్స్క్రైబ్ చేసుకుంటే వెళ్ళిపోదాం మనలోని చైతన్య దీప్తిని మరింత జ్వలింప చేసుకునేందుకు, మోక్షం అనే సోపాన మార్గాన్ని అన్వేషించేందుకు. భగవద్గీత ద్వితీయ అధ్యాయము సాంఖ్యయోగము 44వ శ్లోకము. భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృత చేతసాం వ్యవసాయాత్మికా బుద్ధి సమాధౌ న విధీయతే. భావం: ప్రాపంచిక భోగాలు సుఖాల పట్ల మనస్సు మిక్కిలి మమకారాసక్తితో ఉండి మరియు వారి బుద్ధులు ఇటువంటి వాటిచే చిత్తభ్రాంతికి లోనై వారు భగవత్ ప్రాప్తి పథంలో సాఫల్యానికి కావలసిన దృఢ సంకల్పాన్ని కలిగి ఉండలేరు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటకు దగ్గరలో ఉండే ఈ వేదాద్రి క్షేత్రాన్ని చేరుకోవాలంటే హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే హైవేపై విజయవాడ కంటే 70 కిలోమీటర్ల ముందు వచ్చే చిల్లకల్లు వద్ద కుడివైపు రోడ్లోకి టర్న్ తీసుకొని ఒక 10 కిలోమీటర్లు వెళ్తే ఆలయానికి చేరుకుంటాం. ఇక్కడికి బస్సులో చేరుకోవాలంటే విజయవాడ సత్యనారాయణపురం బస్టాండ్ నుంచి, నందిగామ నుంచి కూడా బస్సులు ఉన్నాయి. ఇక స్వంత వాహనాల్లో వచ్చే వారి కోసం డిస్క్రిప్షన్లో లొకేషన్ లింక్ ఇస్తున్నాను, చూడండి. చతురానన చేతోబ్జ చిత్రభానుస్వరూపిణే వేదాద్రి గహ్వరస్థాయ యోగానందాయ మంగళం. ఇది నవనారసింహ స్తోత్రంలోని యోగానంద నరసింహ మంగళ శ్లోకం. ఈ శ్లోకంలో వేదాద్రి ప్రస్తావన వచ్చింది చూసారా? 2 తెలుగు రాష్ట్రాలపై ఆ నరసింహస్వామికి కరుణ ఎంత ఉంది అంటే, భక్తులకు దగ్గరగా ఉండడం కోసం యాదాద్రి, అహోబిలం, మంగళగిరి, ధర్మపురి ఇలా ఎన్నెన్నో ప్రదేశాల్లో స్వయంభూగా అవతరించి ఉన్నాడు. అలాంటి మరో గొప్ప క్షేత్రాన్ని ఇప్పుడు చూడబోతున్నాం. ఇది నేరుగా పురాణాలతో సంబంధం ఉన్న క్షేత్రం. ఆ మాటకొస్తే చతుర్వేదాలే నరసింహస్వామి ఆజ్ఞతో ఇక్కడ గిరులుగా మారి ఉన్నాయి. అంతేనా, ఒకే చోట నరసింహస్వామి 5 మూర్తులుగా కొలువై ఉన్న క్షేత్రం కూడా ఇదే. అంత గొప్ప క్షేత్రాన్ని ఇప్పుడు మనం చూడబోతున్నాం. జయ జయ నృసింహ సర్వేశ, జయ జయ నృసింహ సర్వేశ. ఇప్పుడు వేదాద్రి అంటే ఒకటే అండి, ఆ పేరులోనే వేదాలు ఉంటాయి. అంటే 4 వేదాలు ఏవైతే ఉన్నాయో ఆ వేదాలన్నీ కూడా ఒక మూర్తిభవించి ఒక పర్వతంలా ఏర్పడినదే ఈ వేదాద్రి. పూర్వం సోమకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడి దగ్గర నుంచి వేదాలను అపహరించి వాటిని సముద్ర గర్భంలో దాచేశాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ఎత్తి సోమకాసురుణ్ణి సంహరించి వేదాలను రక్షించాడు. అప్పుడు వేదాలు స్వామివారి సన్నిధిలో తరించే భాగ్యాన్ని కలిగించమని కోరడంతో నరసింహావతారంలో హిరణ్యకశిపుణ్ణి సంహరించిన అనంతరం ఆ కోరిక తీరుతుందని చెప్పారు. తనని అభిషేకించాలని కృష్ణవేణి కూడా ఆరాటపడుతుందని, అందువలన తాను వచ్చేంత వరకు ఆ కృష్ణవేణి నదిలో సాలగ్రామ శిలలుగా ఉండమంటూ అనుగ్రహించాడు. ఆ తర్వాత హిరణ్యకశిపుణ్ణి సంహరించిన అనంతరం స్వామి ఇక్కడే ఈ వేదాద్రిలో 5 అంశాలతో ఆవిర్భవించాడు. యోగపట్ట సమాసీనం జానున్యస్తకరద్వయం శంఖచక్రధరం దేవం యోగానందముపాస్మహే. ఇక్కడ పంచనారసింహ క్షేత్రాలు పంచభూతాల ప్రతీతి. యోగానంద నరసింహస్వామి అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు వాయువు, లక్ష్మీ నరసింహస్వామి అంటే భూదేవి అంటే భూమికి, అలాగే జ్వాలా నరసింహస్వామి అగ్నికి, సాలగ్రామ నరసింహస్వామి నీటికి, అలాగే వీర నరసింహస్వామి గరుడాల ప్రతిష్ఠ కాబట్టి ఆకాశానికి. ఇన్ని రకాలుగా పంచ నారసింహ క్షేత్రం ఇది. ఇక్కడ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి ప్రధాన దేవాలయంలో ఉంటారు. అలాగే ఇక్కడ కొండ మీద జ్వాలా నరసింహస్వామి, అలాగే కృష్ణానదిలో సాలగ్రామ నరసింహస్వామి, ఇక్కడికి 3 కిలోమీటర్ల దూరంలో కొండ మీద వీర నరసింహస్వామి ఉంటారు. ఇది పంచనారసింహ క్షేత్రం.
యోగానంద నరసింహస్వామి లక్ష్మీ నరసింహస్వామి ప్రధాన ఆలయంలో ఉంటారు. యోగానంద నరసింహమూర్తిని శ్రీరామచంద్రుడు బావగారు అయినటువంటి ఋష్యశృంగ మహామని ఆయన ఇక్కడ తపస్సు చేసుకొని ఆ తపో బలంతో ఆయన ప్రతిష్ఠ చేశారు. ఆయన తపస్సు చేసుకున్నప్పుడు ఆ తపస్సే ఆ ఆకారంలో ఘనీభవించి యోగానంద నరసింహస్వామిలాగా మారడం జరిగింది. ఆయన లక్ష్మీ నరసింహస్వామిని ప్రతిష్ఠ చేశారు. ఇక్కడ ఉన్న 5 నారసింహ క్షేత్రాల్లో ప్రధాన క్షేత్రంలో ఉన్న ప్రధాన ఆలయం ముందు మనం ఇప్పుడు ఉన్నాం. ఈ లోపల మనకు యోగానంద నరసింహస్వామి మనకు దర్శనమిస్తారనమాట. అదేవిధంగా లక్ష్మీ నరసింహస్వామి కూడా ఉంటాడండి. యోగానంద నరసింహస్వామిని ఋష్యశృంగ మహర్షి అంటే వేదవ్యాసుల వారు చెప్పిన మీదట ఆయన తపస్సు కోసం అనువైన స్థలం కోసం వెతుకుతూ వస్తే ఇక్కడికి వచ్చేసరికి పురాణాల ఘోష వినిపిస్తుందంటే ఏదో గుహల నుంచి ఈ గుహలో నుంచి పురాణాల ఘోష వినిపిస్తుంది ఎక్కడి నుంచి అని వెతుకుతూ వెళ్తే లోపల అక్కడ ఈ యోగానంద నరసింహస్వామి వారు ఆయన కనిపించారట. యోగముద్రలో పూర్తి యోగముద్రలో ఘనీభవించిన యోగముద్రలో కనిపిస్తే ఆ స్వామిని ఆయన అర్చించడం ప్రారంభించారు. అదే ఇక్కడ కనిపిస్తున్న స్వామి మనకు యోగానంద నరసింహస్వామి. ఇక్కడే ఈ ఆలయంలోనే కింద మనకు లక్ష్మీ నరసింహస్వామి కనిపిస్తారండి. ఆయన మానవ ప్రతిష్ఠితం. ఇదే ఆలయంలో స్వామివారికి ఒకవైపు రాజ్యలక్ష్మి అమ్మవారు, ఇంకొక వైపు గోదాదేవి అమ్మవారు కూడా కొలువై ఉంటారు. ఆయన యోగముద్రలో ఉంటారు. ఎవరైతే ఇబ్బందులు ఉంటాయో, మానసికంగా ఒత్తిడి ఉంటుందో, అనారోగ్యాలు ఎవరైతే ఉంటాయో, ఇప్పుడు ఉన్న కలియుగ పరిస్థితుల్లో విపరీతమైన ఒత్తిడికి గురవుతుంటారో ఇక్కడికి వచ్చి చాలామంది కూడా వాళ్ళకి కావాల్సినటువంటి ఉపశమనాన్ని పొందుతారు. ఇక్కడ చాలామంది ఇక్కడ వచ్చి ఇక్కడ మెడిటేషన్ చేసుకుంటూ ఉంటారు. చాలామంది వస్తుంటారు. వివిధ రకాలైనటువంటి రోజుల్లో అంటే మంచి ప్రాముఖ్యత గల రోజుల్లో వస్తూ ఉంటారు. వచ్చి ఇక్కడ కృష్ణానదిలో స్నానం చేసి సంధ్యావందనం చేసుకొని యోగం చేసుకుని వెళ్తూ ఉంటారు. తెలిసిన వాళ్ళకి తెలిసే ఉంటుంది. చాలామంది వస్తుంటారు. ఆనందం యోగ ఆనందం పొంది వెళ్తూ ఉంటారు. అయితే ఇక్కడ ప్రధానంగా కూడా ఈ యోగానంద నరసింహమూర్తి ఎవరైతే ధ్యానము అదేవిధంగా తపస్సులో ఉచ్చ స్థితికి వెళ్ళాలనుకున్న వారు వారికి ఇది అనువైన ప్రాంతం అనమాట. ఈ స్వామివారిని సేవించి ఇక్కడ కూర్చొని వాళ్ళు ధ్యానం చేస్తే ఆ ఉచ్చ స్థితికి వెళ్ళేవారట. అంటే కొన్ని వేల సంవత్సరాలుగా అది జరుగుతూ వస్తుంది. ఇప్పుడు ఎవరైతే ఆర్థిక సమస్యలు అదేవిధంగా ఈతి బాధలు అదేవిధంగా చికాకులు అంటే మానసికమైన సమస్యలు ప్రధానంగా బాధపడుతున్న వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడికి వస్తే స్వామివారిని దర్శించుకుంటే చాలండి, వారి సమస్యలు దూరం అవుతాయి. కొన్ని వేలు లక్షల మంది స్వామివారిని దర్శించుకొని వారికి ఉన్న బాధల నుంచి విముక్తి పొందారు. అలా కొన్ని చెప్పాలంటే స్వామివారు స్వయంగా వైద్యుల వేషంలో వచ్చి ఒక భక్తునికి ఆయన ఆపరేషన్ చేసి సర్జరీ చేసి ఆయనకున్న కణితిని తీయడం జరిగిందంటే ఊహించుకోండి. అది ఇప్పుడు కథలుగా చెప్పుకుంటారు. అయితే ఇప్పుడు ఏదైతే ఇక్కడ వచ్చిన భక్తులు సమస్యలతో బాధపడుతున్న భక్తులకు ఈ ఖడ్గంతో తడుతూ ఉంటారో ఆ ఖడ్గము వెనక ఉన్న కథ ఇది అనమాట. ఆ తర్వాత ఆ ఖడ్గమే అండి ఇప్పుడున్న భక్తులకు ఎవరెవరైతే సమస్యలతో బాధపడుతుంటారో ఆ ఖడ్గంతో భుజవులు అదేవిధంగా శరీరం తడుతూ ఉంటారు. దానితో వారు సమస్యల నుంచి విముక్తులు అవుతుంటారు. స్వామివారి పాతకాలంలో ఒక భక్తుడు ఒక చెప్పుకోలేని వ్యధ క్యాన్సర్ లాంటిది లోపల యాప్సిస్ లోపల గడ్డ లాంటిది వస్తే చాలా డాక్టర్ల దగ్గరికి వెళ్ళాడు, చాలా పట్టణాలకు వెళ్ళాడు. వాళ్ళందరూ అలా ఉంచాల్సిందే వస్తే ఏమో ఖడ్గం చేసి పెట్టు ఆయన ఏమైనా చేస్తాడేమో ఖడ్గం చేసి ఆ స్వామివారి దగ్గర పెడితే మరి అదే ఖడ్గంతో ఆయన సర్జరీ చేశాడు, శస్త్రచికిత్స చేశాడు. అది ఆయనకి తర్వాత తగ్గిపోయి ఇప్పటికీ కూడా వాళ్ళ వంశం మొత్తం వస్తూనే ఉంటుంది. గుంటూరు దగ్గర 70-80 ఏళ్ళు అవుతుంది అది తయారు చేయించుకోవడం ఆ ఖడ్గం. సో ఆ ఖడ్గాన్ని కొద్దిగా తగిలిస్తే ఎవరన్నా బాధలు ఉంటే పోతాయని ఒక ప్రతీతి ఇక్కడ. దానికోసం చాలామంది వచ్చేవాళ్ళు ఉంటారు. అయితే ఇక్కడ చూడండి చాలామంది భక్తులు ఎవరైతే సమస్యల నుంచి విముక్తి పొందారో వారు ఇంకా తరచూ రావడం ప్రారంభమవుతుందండి. సుమారుగా నెలలో 10-15 సార్లు వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి ఒక భక్తులు కూడా మనకి ఇప్పుడు కనిపించాడండి ఇక్కడ. నేను నవనాథ క్షేత్రాలు 2 సార్లు దర్శనం చేస్తున్నానండి. స్వామివారి యొక్క లీలలు ఎలా ఉంటాయని చెప్పే ప్రత్యక్ష ఉదాహరణ నేనమాట. నేను ఈ స్వామివారి దర్శనం చేసిన తర్వాత నమ్మడం మొదలెట్టిన తర్వాత నాకు తెలియని నాకే చాలా విషయాలు నాకే చాలా పాజిటివ్గా కనిపించినాయి. సో నెలకి నేను 20 నుండి 20 సార్లు ఖచ్చితంగా వస్తుంటానండి. దాదాపు నేను ఒకసారి ప్రతిరోజు వచ్చిన సందర్భాలు ఉన్నాయి, అంటే 15 రోజుల పాటు. అట్లాగే వచ్చి 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి దాదాపు ఒక 3-4 సంవత్సరాలు తీసుకుంటూ ఉంటే ఖచ్చితంగా నేను నరసింహస్వామి క్షేత్రం ఏదో గుడి ప్రతిరోజు ఎక్కడో ఉంటూనే ఉంటాను నేను. అంటే స్వామివారిని అంత గట్టిగా నేను నమ్ముకున్న ఇదనమాట. సో నేనే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. అంటే స్వామివారిని నమ్ముకుంటే ఏ విధంగా ఉంటుందని చెప్పడానికి నేనే ప్రత్యక్ష ఉదాహరణ అన్నమాట.
టెన్షన్ దీని గురించి 2020 సంవత్సరంలో వచ్చేసరికి నాకేమైందంటే అండి, అన్ని విధాలు నేను ఇబ్బందులు పడ్డా. ఇద్దరు ఫైనాన్స్గా, ఫ్యామిలీగా, కెరియర్ పరంగా ఇబ్బందులు పడినప్పుడు ఇలాగే గురువు గారు నాకు చెప్పారనమాట. నా జాతకం చూసినప్పుడు మీ జాతకంలో ఈ పరిస్థితులు ఉన్నాయని చెప్పినప్పుడు నాకు ఏ దేవుడు ఎవరు చెప్పలేదు. నాకు ఎందుకో స్వామివారు అట్లా నాకు కనిపించడం, నరసింహస్వామి అలా కనిపించి ఆయన నమ్ముకోవడం, అక్కడి ఆయన గుళ్ళకి వెళ్ళటం. ఒక సంవత్సరంలో నాకన్నీ ఎలా ఉంది, డౌన్కి పడిపోయినా నేను, జీరోకి పడిపోయినా నేను, ఈరోజు మళ్ళీ నేను ఒక లేచి నుంచున్నా అంటే కారణం ఆయన. అన్ని సమస్యలు నాకు పటాపంచడం, ఈరోజు నేను ప్రశాంతంగా ఉన్నాను అనమాట. ఈ పక్కనే అంటే కృష్ణానది ఒడ్డునే ఈ క్షేత్రం ఉంటుంది. కింద కృష్ణానదిలో ఇక్కడే సాలగ్రామ నరసింహమూర్తి ఉంటాడండి. మనం కూడా సాలగ్రామ నరసింహమూర్తిని కూడా చూడడానికి మనం వెళ్దాం. జయ జయ నృసింహ సర్వేశ. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం నృత్యం నమామ్యహం. ఇక్కడ ఇప్పుడు మనం ఉన్న ఈ వేదాద్రిలో మాత్రం 4 నరసింహమూర్తులు కొలువై ఉంటారు. అందులో ఒకరు ఇప్పుడు ఈ నీళ్ళలో ఉంటారండి. ఈ కృష్ణవేణి నదిలో స్వామి లోపల ఉంటాడు. ఆయనను సాలగ్రామ నరసింహమూర్తి అంటారండి. అయితే దీనికి సంబంధించిన చరిత్ర చూస్తే బ్రహ్మదేవుడు నరసింహస్వామిని కోరాడట, నాకు సాలగ్రామం రూపంలో మిమ్మల్ని పూజించాలని ఉంది అంటే ఆయన సాలగ్రామం రూపంలో ఇచ్చేస్తే ఆయన బ్రహ్మలోకానికి వెళ్ళేసరికి ఆ బ్రహ్మలోకం అగ్నికి ఆహుతైపోయిందంట. అంటే పూజలు చేయకుండా అయిపోయిందంట. అయ్యో మరి ఎట్లా అంటే మళ్ళీ నేను కృష్ణవేణి దగ్గరికి తీసుకెళ్ళు అని చెప్పి అంటే ఆయన కృష్ణవేణి నదిలోకి తీసుకొచ్చి ఇక్కడ నది గర్భంలో వదిలిపెట్టాడు. అప్పటి నుంచి కూడా స్వామి ఇక్కడే సాలగ్రామ నరసింహమూర్తి ఈ కృష్ణానది లోపల ఉన్నాడనమాట. అయితే దీనికి సంబంధించి కృష్ణవేణి అంటే ఎవరైతే కృష్ణానది ఉన్నారో కృష్ణమ్మ తల్లి కృష్ణవేణి ఆమెకు వరమిచ్చి ఉన్నాడు స్వామి. అమ్మ నేను రోజు కూడా నిత్యం నీ నీళ్ళతో అభిషేకించబడతాను అని చెప్పి ఆమెకు వరం ఇచ్చాడట. ఆమె అడిగినందుకు ఆ వరాన్ని తీర్చడం కూడా ఈ కార్యంతో పూర్తయిందనమాట. అది ఇక్కడ విశేషం. ఇప్పుడు మనకు ఈ నీళ్ళలో స్వామి కనపడాడు. ఎప్పుడైనా నది నీళ్ళు బాగా తగ్గిపోయినప్పుడు మాత్రం ఆ సాలగ్రామ నరసింహమూర్తి మనకు ఇక్కడ దర్శనమిస్తాడు. అంతవరకు కూడా ఇక్కడ దర్శనమిచ్చే అవకాశం లేదనమాట. ఇప్పుడు మనకు కనిపిస్తుంది చూడండి, ఇది గుర్తు అనమాట మనకి ఇక్కడ. అంటే సాలగ్రామ నరసింహమూర్తి ఇక్కడ ఇటు నుంచి వెళ్తే ఇక్కడ ఉన్నాడు అని చెప్పడం మాత్రమే, అంతే తప్ప ఇక్కడ లోపల ఎక్కడ ఉన్నాడో మాత్రం ఇక్కడ నుంచి మనకి ఏ గుర్తులు కూడా తెలియదండి. ఇప్పుడు నదీ ప్రవాహం బాగా ఉంది, వరదలు బాగా రావడంతో అసలు లోపలికి వెళ్ళే ఛాన్స్ కూడా లేదు. ఇప్పుడు చూపించే అవకాశం కూడా లేకుండా పోయింది. ఇప్పుడు సాలగ్రామ నరసింహమూర్తికి సంబంధించిన చరిత్ర ఇది అనమాట. సో మీరు ఇక్కడి నుంచే కృష్ణవేణి తల్లికి దండం పెట్టుకుంటే నరసింహస్వామికి కూడా దండం పెట్టుకున్నట్లే. ఎందుకంటే కృష్ణవేణికి ఆయన ఇచ్చిన వరం ప్రకారమే ఆయన నిత్యం అభిషేకించే విధంగా స్వామివారిని తన గర్భంలో దాచుకుంది కృష్ణవేణి అమ్మవారు. ఇది చరిత్ర. ఈ దేవుడు చాలా పవర్ఫుల్ అయిన దేవుడు. నేను ఇక్కడ మాల వేసుకొని, అయ్యప్ప మాల వేసుకొని 40 రోజులు ఇక్కడే దీక్ష తీసుకొని సంతానం లేనప్పుడు సంతానం అందితే ఈ దేవుడి దగ్గర వస్తాను. 40 రోజులు వ్యాపారం ఏమీ చేయకుండా భార్య బిడ్డలు వదిలేసి 40 రోజులు అయ్యప్ప మాల వేసుకొని ఇక్కడ కూర్చుని పండుకొని మొత్తం ఇక్కడే పండుకున్నా భార్య బిడ్డను వదిలేసి. ఈ 40 రోజులు మాల వేసుకుల్లో వారం రోజులు నన్ను భయపెట్టించాడు. ఈయన ఉంటాడో ఉండడా, ఇక్కడ ఉంటాడా ఉండడా అని దేవుడు పరీక్ష పెట్టాడు. వారం రోజుల తర్వాత దేవుడు కల్లో కనబడి నీకు ఏం భయం లేదు, నీ దీక్ష మంచిగా జరుగుతుంది అని దేవుడు అన్నాడు. ఆ తర్వాత అసలు తిరుగు లేకుండా 40 రోజులు ఎలా జరిగిందో నాకే తెలియదు. అంత మహిమగల దేవుడు లక్ష్మీ నరసింహస్వామి, పైన జ్వాలా నరసింహస్వామి. మనకు ఈ క్షేత్రంలో అండి సత్రాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా మన చిన్న చిన్న అవసరాలు తీర్చే అన్ని రకాల వసతులు కూడా ఇక్కడ ఉన్నాయండి. ఇక్కడ మీరు వస్తే ఇక్కడ నిద్ర చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. మనము యోగానంద నరసింహస్వామిని, లక్ష్మీ నరసింహస్వామిని కూడా దర్శించుకుందాం. అదేవిధంగా కృష్ణానదిలో ఒడ్డు వరకు వెళ్ళి కింద మనం సాలగ్రామ నరసింహస్వామిని కూడా మనం దర్శించుకున్నాం. ఇప్పుడు మన వెనుక కనిపించే స్వామి జ్వాలా నరసింహస్వామి అండి. ఇప్పుడు మనకు కనిపిస్తుంది చూడండి, ఆ పైన జ్వాలా నరసింహస్వామి.
మహినాయక సింహాసన రాజిత బహుళ గుణగణ ప్రహ్లాద వరద జయ జయ నృసింహ సర్వేశ భయహర వీరా ప్రహ్లాద వరద జయ జయ నృసింహ సర్వేశ. ఇక ఇప్పుడు మనం ఉన్న క్షేత్రము జ్వాలా నరసింహస్వామి క్షేత్రం అండి. ఇది పంచభూతాలకు ప్రతీకలైన పంచనరసింహ క్షేత్రాల్లో ఒకటి ఈ జ్వాలా నరసింహ క్షేత్రము. ఇది అగ్ని క్షేత్రం, అంటే అగ్నితో సమానమైన అగ్నికి ప్రతీక అయిన క్షేత్రంగా ఈ జ్వాలా నరసింహస్వామి క్షేత్రాన్ని అంటారు అనమాట. ఇక మనం వెళ్ళి స్వామివారిని చూసే ప్రయత్నం చేద్దాం రండి. చూసారు కదా, నదీ తీరంలో అద్భుతంగా కనిపిస్తుంది కదా క్షేత్రం. ఇక లోపలికి వెళ్ళి స్వామివారిని చూద్దాం రండి. సూర్యకిరణాల వెలుగులో ఆంజనేయ స్వామి ఎంత ప్రత్యేకంగా కనిపిస్తున్నారో చూడండి. ఆహా, అద్భుతమైన రూపం అండి నిజంగా. చతుల పరాక్రమ సమఘన విరహిత నిటల నేత్ర మౌని ప్రణుత చటుల పరాక్రమ సమఘన విరహిత నిటల నేత్ర మౌని ప్రణుత. చూడండి, ఇక్కడ స్వామి ఒక పుట్టలో వెలిశారండి. ఒక పెద్ద పుట్ట అనమాట. కొన్ని వేల సంవత్సరాల క్రితం, అంటే కొన్ని యుగాల క్రితం వెలిసిన స్వామి అండి. జ్వాలా నరసింహస్వామి అగ్నికి ప్రతీక అని మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. ఇక్కడ అదేవిధంగా పుట్టలో స్వామివారు వెలిసి ఉన్నారు. ఇప్పుడు కనిపించే ఇదే స్వామివారి రూపం అనమాట. శంకు చక్రాలు నామాల రూపంలో ఇక్కడ స్వామివారు వెలిసి ఉన్నారు. మనకు కనిపిస్తుంది చూడండి, స్వామివారు ఇక్కడే ఉన్నారు. మీరు అంటే ఎక్కడో ఏ రూపంలోనైనా స్వామివారిని చూడాలి అని అంటారు కదా, అంటే మనం కోరిన రూపంలో ఆయన కనిపించడమే కాదు, ఆయన కనిపించే రూపాన్ని కూడా మనం దర్శించగలగాలి. అదే గొప్పతనం అనమాట. ఇక్కడ చూడండి, నామాల రూపంలో స్వామి ఉన్నాడు. అదేవిధంగా శంకు చక్రాల రూపంలో ఇక్కడ కనిపిస్తారు మనకి. విశ్వస్రుని అది ఆయన సోమకాసుడనే రాక్షసుడు వేదాలను దొంగిలించుకుపోతుంటే మత్స్యావతారంలో వాటిని సంహరించి ఈ కొండ రూపంలో పెట్టి దాని మీద సెక్యూరిటీ పర్పస్ ఆయన జ్వాలా నరసింహస్వామిగా వెలిశాడు. ఆయన స్వయంభూ, ఆయన దేవాలయం కట్టనివ్వడు అక్కడ. అలాగూ ప్రకృతి సిద్ధంగా అలా వదిలేసి ఉండాల్సిందే, ఎండకి ఎండుతూనే ఉండాల్సిందే, వర్షానికి తడుస్తూనే ఉండాల్సిందే, చలికి దేనికి కూడా దాని మీద చుట్టూ పరిసర ప్రాంతాల్లో అనేక కట్టడాలు ఉంటాయి. కానీ ఆయన చూడండి, మీరు తదేక దీక్షతో చూస్తే స్వామివారు నరసింహ, అంటే సగము నరుడు సగం సింహ రూపం. ఇక్కడ సింహ రూపం స్పష్టంగా, అంటే స్పష్టంగా కనపడదు, స్పష్టాస్పష్ట రూపం అంటారు. మీరు తదేకంగా స్వామివారిని దీక్షగా ఏకాగ్రతతో చూస్తే మీరు ఇక్కడ ఉన్న స్వామిని, అంటే సింహ రూపంలో ఉన్న స్వామిని మీరు దర్శించుకోగలుగుతారండి. స్వయం అండి జ్వాలా నరసింహస్వామి. అనుకున్న కోరికలు సాయం చేస్తారు స్వామి. ఏమైనా గుడి వద్దు అన్నారు, ఓపెన్గా ఉంటానన్నారు జ్వాలా నరసింహస్వామి. ఉయ్యాలు కడతారు స్వామికి. ఉయ్యాలు కడితే సంతానం ఇస్తారు స్వామి. అనుకున్న కోరికలు సాయం చేస్తారు. పెళ్లి కావాల్సిన వారు ఇక్కడికి చాలా మంది వస్తారు, స్వామివారికి మొక్కుకుంటారు. పెళ్లి అయిన తర్వాత మళ్ళీ కుటుంబంతో నవవధువుతో కలిసి వచ్చిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. సో అలా అన్నమాట. అదేవిధంగా ఇక్కడ సంతానం కోరుతూ ఇక్కడ ఉయ్యాలలు కట్టడం ఆనవాయితీగా వస్తుంది. ఇప్పుడు నా వెనుక కనిపిస్తున్నాయండి కొన్ని వేల ఉయ్యాలలు అనమాట. ఈ ఉయ్యాలలు కడుతూ ఉంటారు. ఆ కట్టిన వారికి సంతానాన్ని స్వామి ప్రసాదిస్తూ ఉంటారు. ఈ జ్వాలా నరసింహస్వామి దగ్గర ఉన్న ప్రత్యేకత అది. చూడండి, ఇక్కడ నరసింహస్వామి మాత్రమే కాదు, ఈశ్వరుల వారు కూడా ఉన్నారు. మనకి ఇక్కడ శివలింగ రూపంలో కనిపిస్తున్నాడు స్వయంభూమూర్తి. వెనక మనకు నందీశ్వరుల వారు కూడా కనిపిస్తున్నారండి. చూడండి, స్వయంభూమూర్తి, అదేవిధంగా ఇక్కడ నందీశ్వరుల వారు. మనము పంచనరసింహ క్షేత్రాల్లో ఇప్పటి వరకు కూడా ఈ జ్వాలా నరసింహస్వామితో కలిసి 5 క్షేత్రాలను చూడగలిగాం. మరి ఇంకొకటి గరుడాద్రి ఉందండి, అక్కడ వీరనరసింహస్వామి రూపంలో ఆయన కొలువై ఉన్నారు. అది ఇక్కడికి కొద్ది దూరంలో ఉంటుంది. మనకు అక్కడి దాకా వెళ్ళగలుగుతామో లేదో కానీ ఇక్కడి నుంచి అక్కడి వరకు కూడా ఒక సొరంగ మార్గం ఉందటండి. ఇక్కడి నుంచి మనం ఆ సొరంగ మార్గం చూడడానికి ప్రయత్నం చేద్దాం. పదమ్మ చూపించు. అయితే ఇక్కడ స్వామివారు చెంచులక్ష్మి అమ్మవారిని తీసుకొని ఇక్కడికి వచ్చి వారు కొలువయ్యారట. చూడండి, ఈ సొరంగ మార్గం ద్వారా వచ్చి గరుడాద్రి నుంచి ఇక్కడి దాకా, అంటే సుమారు ఇక్కడి నుంచి 4-5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడి నుంచి స్వామివారు ఇక్కడికి వచ్చి చెంచులక్ష్మి అమ్మవారిని తీసుకొని వచ్చి ఇక్కడ కొలువయ్యారట. చూడండి, మనకు సొరంగ మార్గం దొరికిందండి. మొత్తానికి ఈ భక్తురాల దయ వల్ల మనకు సొరంగ మార్గం కూడా కనిపించింది. ఇవాళ నాకు కాదండి, మీ అందరికీ కూడా ఈ స్వామివారు వచ్చిన సొరంగ మార్గాన్ని చూసే భాగ్యం ఉంది కాబట్టి చూడగలుగుతున్నారు. ఆ విషయం తెలుసుకోండి.
ఇది ఒక సొరంగ మార్గం మాత్రమే కాదు, ఇది ఈ గుహ లోపలికి కూడా దారితీస్తుంది. అక్కడ ఇప్పటికీ నృసింహస్వామి వారు జ్వాల రూపంలో ఉంటారట. ఆ జ్వాలా నృసింహస్వామి వారు ధ్యానంలో కనిపిస్తారట. కొందరు మహాత్ములు తపశ్శాలురు ఈ బిలంలోనికి వెళ్తే స్వామివారు వారికి కనిపించారట. అందుకే ఈ కొండ ఇప్పటికీ స్వామివారు నివసిస్తున్న ఒక పవిత్ర ప్రదేశం. చూడండి, ఇది సొరంగ మార్గం. మనకు ఇలా సుమారుగా ఒక 5 కిలోమీటర్ల వరకు వెళ్తే గరుడాద్రికి తేలుతుందండి ఈ సొరంగ మార్గం. చూస్తున్నారు కదా. భయహర వీర ప్రహ్లాద వరద జయ జయ ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్మృత్యుర్ నమామ్యహం. చూడండి, మన భాగ్యము, మనందరి భాగ్యము, నా ఒక్కని భాగ్యమే కాదు, స్వామివారు స్వయంగా నడిచి వచ్చిన సొరంగ మార్గాన్ని మీ అందరికీ చూపించగలుగుతున్నాను. ఈ సొరంగ మార్గము ఇక్కడి నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న గరుడాద్రి, అంటే గరుడాల్వారు వారు ప్రతిష్ఠించారనమాట అక్కడ వీరనారసింహ స్వామిని. ఇక్కడి నుంచి అక్కడి వరకు కూడా సొరంగం ఉందండి. స్వామివారు చెంచులక్ష్మి అమ్మవారిని తీసుకొని ఇక్కడి నుంచే, ఈ దారి నుంచే వచ్చారట. చూడండి, ఇది స్వామివారి కృప కాకపోతే నేను చూశాను, మీ అందరికీ చూపిస్తున్నాను. లక్ష్మీ నరసింహ స్వామికి జై అని చెప్పి మీరు కామెంట్ పెట్టడం మర్చిపోకండి. ఇక ఈ పంచనారసింహ రూపాల్లో 5వ రూపమైన వీరనారసింహ స్వామి కొలువైన గరుడాద్రి ఇక్కడికి ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పచ్చటి ప్రకృతి మధ్య కొండపై ఉన్న ఆలయంలో ఒక పెద్ద రాతికే పెద్ద రూపంలో స్వామివారు కనిపిస్తుంటారు. శ్రీమత్పయోనిధి కేతన చక్రపాణే భోగీంద్ర భోగమని రాజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాప్తి పోత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలము. నిజంగా చూడండి, లక్ష్మీ నృసింహస్వామి అనుగ్రహం నా మీద ఎంత ఉందంటే, ఈరోజు పంచనారసింహ క్షేత్రాల్లో సుమారు 4 నారసింహ క్షేత్రాలని ఒకే చోట కొలువై ఉంది. వేదాల కాలం నుంచి కూడా ఉన్న క్షేత్రాన్ని మీకు చూపించగలిగానండి. ఇక్కడున్న మహత్యాలను, విశేషాలను మీ అందరికీ నాకు వీలైనంత నా శాయశక్తిలా వివరించగలిగానని నేను అనుకుంటున్నా. మీరు ఈ వీడియోతో సంతృప్తి చెందితే దయచేసి లైక్, షేర్, సబ్స్క్రైబ్. అయితే ఇక్కడ ప్రధానంగా మన తెలుగు థాట్ ఛానల్ ఉద్దేశం ఏంటంటే, మన దగ్గర ఉన్న గొప్ప పుణ్యక్షేత్రాలు ఏవైతే ఉన్నాయో వాటి విలువను ప్రపంచానికి తెలియజెప్పడం. మీ అందరూ కూడా ఎక్కడో ఉన్న పుణ్యక్షేత్రాలు కాదు, మనకు దగ్గరలో ఉన్న ఇలాంటి క్షేత్రాల విలువను గుర్తించేలా చేయడం. అందులో నేను మొత్తానికైతే విజయవంతం అయ్యానని నేను భావిస్తున్నాను. మీరు కూడా అలా భావిస్తే దయచేసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఈ 3 మర్చిపోకండి. జై నారసింహ అనే కామెంట్ పెడతారని ఆశిస్తూ సైనింగ్ ఆఫ్ మీ శ్యామ్ అనుమాల.